Garuda Express, an international courier service. మనం కరువు సీమగా ప్రసిద్ధిగాంచిన రాయలసీమని వాటర్ అని చెప్పేది ఇచ్చింది తెలుగుదేశం ఇచ్చింది. తెలుగుగా పైపుల ద్వారా నీళ్లు మెడ్రాస్కి తీసుకోవాలని చెప్పనుకుంటే పైపుల ద్వారా కుదరదు అని ఇందిరాగాంధీ గారిని, ఎంజీఆర్ని, రామకృష్ణ హెగ్డేని అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పించి ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోతూ అందులోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ శ్రీశైలం చెడు చేసిన హక్కు ఆ రోజు వచ్చింది. ఆ రోజు మిగులు జలాలు ఇస్తానని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. వచ్చావత్ అవార్డు ప్రకారం ఆల్రెడీ 810 టీఎంసీలో నేను రాకముందే ముఖ్యమంత్రి కాకముందే అలాట్ అయిపోయింది. ఇచ్చేసిన దాన్ని తీస్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి మిగులు జలాల మీద సంపూర్ణమైన హక్కుని మనకి బచావత్ ఇచ్చాడు. దాన్ని వాడుకుందాం, ఒక ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు కట్టుకుందామని చెప్పని ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను, కె కృష్ణమూర్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదే ఫరూక్ కూడా ఆయన చక్కెర శాఖ మంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు. మేమంతా ఎన్టీఆర్కి పోయి చెప్పాం. ఆయన ఇందిరాగాంధీ సమక్షంలో తమిళనాడు ఓపెన్ కెనాల్ వేడిగా కర్నూలు జిల్లా, అదేవిధంగా కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలకి వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ఇస్తూ ఆ రోజు ఈ వెలుగోడు ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కడొచ్చి బ్రహ్మంగారు సాగరు, ఆడొచ్చే సోమశిలాన్ని కండలేరు, ఇవన్నీ కట్టారు. అంతేకాదు దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఔక్ రిజర్వాయర్, ముచ్చుమర్రి, అదేవిధంగా ఆడ అంగనూరు, అలగనూరు, కోరకల్లు, అదేవిధంగా సుంకేశ్వరం బ్యారేజీ, అంతకుముందు అప్డేట్ ఉంటే అది కొట్టుకొని పోయింది. సుంకేశ్వరం బ్యారేజ్ కూడా రీప్లేస్, కేసీ కెనాల్ రీప్లేస్ చేసింది తెలుగుదేశమే. దీని మధ్య అందువల్లనే అక్కడ మనం ఆ నీళ్లు పట్టిసీమ కానీ, పురుషోత్తమపట్నం కానీ, పోలవరం పూర్తయ్యే లోపల కూడా 5-6 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనం 5-6 ఏళ్ళు కరువుకి ఇబ్బంది పడాలా, ఆహార ధాన్యాలు కొరత పడుతుందని చెప్పని దాని అంతా కూడా పూర్తి చేయించాం. ఈరోజు ఆ నీళ్ళతో ఎప్పుడు లేని విధంగా ఒక నెలకు ముందే నీళ్లు ఇచ్చాం. ఎవరికి కృష్ణా డెల్టాలో ఉండే 16 లక్షల ఎకరాలకు ఫస్ట్ టైం దాదాపు 2-3 శతాబ్దాల్లో ఎప్పుడు ఏమైనా నీళ్లు ఫస్ట్ ఇచ్చాం. అందువల్ల పంటలంతా కూడా అక్కడ బాగా పండించుకుంటున్నారు. మన ఆదాయం పెరుగుతూ ఉంది, ఎకానమీ పెరుగుతూ ఉంది, తద్వారా మంచి జరుగుతూ ఉంది. ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే పోలవరం మీద అడ్డంకులు, కేంద్ర ప్రభుత్వానికి పోవడం, పిటిషన్లు పెట్టడం, అదంతా కూడా వద్దని చెప్పడం, అవంతా ఎస్కలేషన్ అని చెప్పారంటే ఎస్కలేషన్ ల్యాండ్ కాస్టే పెరిగిపోయింది. 2013 యాక్ట్ ప్రకారం కాంపన్సేషన్ పెరిగిపోయింది, ఆర్ఆర్ ప్యాకేజ్ పెరిగిపోయింది. అందువల్ల పెరుగుతూ ఉంది. అది ఏది కూడా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా 70 కోట్లతో ప్రారంభమైన నాగార్ సాగర్ ప్రాజెక్టు ఎన్ని అయింది? దాదాపు 30-40 వేల కోట్లు అయినా ఇంకా పూర్తి కాలేదు. ఏ ఇండియాలో ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా మనం ఎస్టిమేటెడ్ రేటుకి, కంప్లీషన్ రేటుకి ఎస్కలేషన్లు ఉండే ఉంటాయి. మనం అనుకున్న టైంలో కట్టలేకుండా పోతున్నాం వివిధ కారణాల వల్ల. దీన్నంతా కూడా ఆయన రాజశేఖరంగా ఎస్కలేషన్ చేశారు, అందరూ ముఖ్యమంత్రులు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలి కాబట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి, సిమెంట్ రేట్ని బట్టి, అదేవిధంగా ఐరన్ రేట్ని బట్టి, లేబర్ రేట్ని బట్టి పెంచుతుంటారు, లేదు ల్యాండ్ కాస్ట్ పెట్టి పెంచుతుంటారు. వాటిని అన్నీ కూడా అవినీతి ఆరోపణ చేయడం దుర్మార్గం. ఇది డబ్బుల కోసం కాదు, ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేది ప్రజల కోసం నడుపుతున్నాం. ఎవరు చేయని విధంగా 200 రూపాయల పెన్షన్ని, అసలు పెన్షన్ ఎవరంటే ప్రవేశపెట్టారు భారతదేశంలో? ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిందా, నెహ్రూ ప్రవేశపెట్టాడా, రాజశేఖర్ పెట్టాడా, లేకపోతే ఎవరు పెట్టారు? 30 రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టింది మొట్టమొదటి భారతదేశంలో ఎన్టీ రామారావు పెట్టాడు. 2 రూపాయల కేజీ బియ్యం ఎవరు పెట్టారు? పక్కా ఇండి ఎవరు పెట్టారు? బీసీలకు రిజర్వేషన్ ఎవరు పెట్టారు? పటేల్ పట్వాన్ని తీసి తెలంగాణలో నిజమైన స్వాతంత్రం ఎవరు తెచ్చారు? ఏది చేసినా కూడా భారతదేశంలో విప్లవాత్మకమైన చర్యలు సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ తెలుగుదేశమే చేసింది. ఇప్పుడు మనం సైబరాబాద్ చూసాం, అద్భుతమైన నగరాన్ని ఒక మాయా బజార్ మారా, లేదు ఒక మయసాబ్ మారా. ఆడికి పోయినామంటే మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క దీన్ని కట్టించారు, సైబరాబాద్ కట్టించారు. ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, బీటీ ఇండస్ట్రీ ఇచ్చారు. 50 లక్షల మందికి పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. అదేవిధంగా అమరావతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. దానికి అడ్డంకులు కోర్టుకు పంపించడం, బిల్లు వేయడం, అది జరగకుండా చేయాలని ప్రయత్నం చేయడం, ల్యాండ్ అక్విజిషన్ కానీ కూడా చేయడం,
కట్టడాలు సింగపూర్ వాళ్ళు వస్తారంటే స్విస్ ఛాలెంజ్ వద్దని చెప్పడం, రకరకాల ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, ఏదో నోరుందని చెప్పి మాట్లాడాలని చెప్పని, పేపరు టీవీ ఉందని చెప్పి దాంట్లో రాసుకోవడం తప్ప ఇంకెంటూ కూడా ఏమీ లేదు. ఇక్కడ నంద్యాలలో కూడా ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఒక తెలుగు వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి అయ్యాడని చెప్పని పోటీ కూడా పెట్టకుండా ఆయన్ని గౌరవించి మనం పంపించాం. అందువల్ల దీనికి ఒక గుర్తింపు వచ్చింది. రైల్వే లైన్ కూడా అప్పుడు ఆయన పివి నరసింహారావు ఉండగానే షార్ట్ గేజ్ లైన్ మొత్తం కూడా చేసింది. దీనికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని చెప్పారంటే ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టిలో కూడా ఉంది. జిల్లాలు ఇప్పుడు 13 ఉన్నాయి, మనం ఎక్కువ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా స్టడీ చేస్తున్నారు. మండలాలు పెట్టింది ఎవరండి? 300 తాలూకాలని 1100 మండలాలు పెట్టింది వీళ్ళు పెట్టారా? అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేసింది ఎవరండి? తెలుగుదేశం చేసింది. మీరు ఆ రోజు వ్యంగ్యంగా మాట్లాడారు, సినిమా కూడా తీశారు. మండలాధీశులు సినిమా కూడా తీసి వ్యంగ్యంగా ఎన్టీ రామారావు చిత్రీకరించి అది జరగదు, మండలాలు అవి బైబుల్ కాదు, మూసేస్తామన్నారు. మీరు మూసారా? మీరు 15 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 89, 94, మళ్ళీ 2004 నుంచి 2014 మూసారా? ఎందుకు మూయలేకుండా పోయారు? అది పనికిరాదని చెప్పన్నారు కదా. సినిమాలు కూడా తీశారు కదా మీరు. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన కూడా ఉండదు. ఈ నంద్యాల డెవలప్మెంట్ అని చెప్పేదానికి ఎప్పుడైతే ప్రధానమంత్రి నేటికి తీసుకొచ్చి మనం పోటీ లేకుండా పెడతామని చెప్పి హామీ ఇచ్చి, మీరు రండి పోటీ చేయండి, మీరు ధైర్యంగా రండి, మేము పోటీ పెట్టమని చెప్పని తీసుకొచ్చిన దానివల్లే నంద్యాలకు ఒక ఇంటర్నేషనల్ నేమ్ అంటే ఫేమ్ వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తికి పోటీ లేకుండా పంపించిన ఘనత రాజకీయం కాదు ముఖ్యం. అదే మరి ఇప్పుడు కూడా బొమ్మా నాగిరెడ్డి చనిపోయింటే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉద్దేశం ఉంటే నీకు కూడా మంచి పేరు వచ్చి ఉండేది, వదలకుండా పోటీ పెట్టావు. ఈ డెవలప్మెంట్ అని చెప్పేది ఒక్క నంద్యాల కాదు, అన్ని నగరాలను, అన్ని కాన్స్టిట్యూన్సీలను డెవలప్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్కి అయితే టాప్ ప్రయారిటీ ఇచ్చారు, సంక్షేమానికి అన్నీ చేశారు. ఇది కూడా ఆయన గుర్తుంచుకోవాలి.